ఈయన మాజీ కలెక్టర్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి నిలిచారు. నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తానని బూర్ల రామాంజనేయులు చెప్పడంతో ప్రజలు నమ్మి విజయాన్ని కట్టబెట్టారు. మరి రామాంజనేయులు ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నారా? ప్రతిపాడు అభివృద్ధికి కృషి చేస్తున్నారా? వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. టీడీపీ 7 సార్లు గెలవగా కాంగ్రెస్ 5 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. నియోజకవర్గం ఏర్పాటై 72 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి అంతంత మాత్రమేనని ప్రజలు అంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో, ఆ తర్వాత 2024లో అక్కడి ప్రజలు టీడీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించారు. గత ఎన్నికల్లో బూర్ల రామాంజనేయులు టీడీపీ నుంచి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ పైన ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. మాజీ కలెక్టర్ అయిన రామాంజనేయులు 2019లో టీడీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా టీడీపీలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం తన గళం వినిపించారు. ప్రజల కోసం రామాంజనేయులు చేస్తున్న పనులు చూసి 2024లో కూటమి పొత్తులో భాగంగా బూర్ల రామాంజనేయులకు టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి టికెట్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పార్టీ సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలు తెలుసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశాలపైన అవగాహన తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపైన సీరియస్ అవుతూ పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలాగా కృషి చేస్తానని అన్నారు.